హలో హాయ్ వెల్కమ్ టు చరిత వ్లాగ్స్. మీరు షార్ట్ వీడియోలో చూసుంటారు కదా. 1 మంత్ క్రితం అయితే హౌస్ షిఫ్ట్ అయ్యాము, పాలు పొంగిచ్చాను వీడియో అయితే చూసుంటారు. మళ్ళీ ఆ ఇల్లు ఖాళీ చేసి అంతకు ముందు ఉన్న ఇంట్లోకి అయితే అంతే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఏ ఇంట్లో అయితే ఉన్నాను ఆ ఇంటికి అయితే వచ్చాము. మళ్ళీ ఎందుకు ఖాళీ చేశారు, మళ్ళీ అదే ఇంటికి ఎందుకు పోయారు అనేసి అయితే చెప్తాను. అసలు ఆడెందుకు ఖాళీ చేసామంటే ఫస్ట్ అయితే చెప్తాను. అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు అయితే మేము అడిగాము ట్యాంక్ ఉందా అని. ట్యాంక్ ఉందమ్మా, నీళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, నీళ్ళ రోజుకి 2 టైమ్స్ వస్తాయంటే ఎక్కడ రావు ఇక్కడే ఎందుకు వస్తాయి అనేసి అనుకున్నా. ఎందుకు వస్తాయి ఇక్కడ అంటే మన ఇల్లు డౌన్గా ఉంటుంది కాస్త, నీళ్ళు అనేది మోటార్ వేసుకోవచ్చు బాగా వస్తాయి వాటర్ అయితే అనేసి అన్నారు. ఇంకా చేరాము. అంతకు ముందు ఉన్నోళ్ళు ఎందుకు ఖాళీ చేశారని అడిగితే వాళ్ళే ఖాళీ చేశారు అనేసి అన్నారు. వాళ్ళు ఖాళీ చేశారా అంటే మళ్ళీ లేదు మేమే ఖాళీ చేపించాం అనేసి అన్నారు. ఎందుకు ఖాళీ చేపించారంటే వాళ్ళు మమ్మల్ని నీళ్లు పట్టమనే వాళ్ళు, మాకైతే ట్యాంక్ వద్దు మాకు డ్రమ్ములు కావాలి, మాకు డ్రమ్ములు పట్టండి అనేసి అన్నారు. అనేసి వాళ్ళు అన్నారు. అదేంది మిమ్మల్ని డ్రమ్ములు పట్టేది ఏంది అంటే ఏం మమ్మల్ని పట్టమనే వాళ్ళు, మాకు ఇబ్బంది అయింది అందుకే మేము ఖాళీ చేపించాం అన్నారు. సరే ఓకే. ఇంకా నేను అనుకున్నా వీళ్ళని డ్రమ్ములు పట్టమనేది ఏంది అంతకు ముందు ఉన్నోళ్ళు అనేసి అనుకున్నా. ఇంక సర్లే అని వదిలేసి ఇంక 4 days అయింది. ఇంకా చేరి 4 daysకి అమ్మాయి వచ్చింది. అంటే వాళ్ళ ఇంట్లో ఇంటి ఓనర్స్ ఆంటీ ఉంటది, వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ ఉంటారు, ఈ నలుగురు అయితే ఉంటారు. అయితే అమ్మాయి వచ్చి 4 daysకి అక్క మేము ట్యాంక్ వాల్ తిప్పేస్తాం, మీకు ఇంకా డ్రమ్ములు పట్టుకొని అన్నారు. మీకు డ్రమ్ములు ఉన్నాయి కదా డ్రమ్ములు పట్టుకొని అంటే మాకు వాషింగ్ మిషన్ అని చెప్పాం కదా, మాకు ట్యాంక్ కావాలంటే నీళ్ళు వచ్చినప్పుడు వేసుకోండి అనేవాళ్ళు. నీళ్ళు వచ్చేటప్పుడు వేసుకునేది కాదు, మాకు ఖచ్చితంగా కావాలి అంటే చెప్ప పెట్టకుండా వాళ్ళు ఆపేశారు. మమ్మల్ని డ్రమ్ములు పట్టుకునే అనేవాళ్ళు, నీళ్ళు కూడా సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు. ఇంక మాకు అప్పుడు అర్థమైంది అంతకు ముందున్న వాళ్ళు వాళ్ళకి ట్యాంక్ కావాలని ఉంటారు, వీళ్ళు లేదు మీరు డ్రమ్ములు పట్టుకోండి అంటే మాకు కుదరదు మేము జాబ్కి వెళ్ళాలి కదా మిమ్మల్ని మీరే పట్టండి అనేసి ఉంటారు. ఇంక వీళ్ళు పట్టలేక ఖాళీ చేయించుంటారు అని మాకు తర్వాత అర్థమైంది. ఇంక సరే ఇంక మేము ఇంక పట్టించుకోవాలా, ఊర్లోకి వెళ్తా పెళ్ళిళ్ళకి తిరుగుతా, ఈ మధ్య అసలుకి పట్టించుకోలేదు. ఇంకా ఊర్లు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇంటికి వచ్చాం. ఇంక అప్పుడు అర్థమైంది మాకు అసలుకి వాటర్ లేకపోతే ఎంత ఇబ్బంది అనేసి. ఇంకా వాటర్ లేవు ఏం లేవు, ఇల్లు ఖాళీ చేసి 2 days ముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాం మేమైతే. నీళ్ళు అసలు లేవు, మాకు ఇచ్చే వాళ్ళు కూడా కాదు, వైర్ కూడా ఇచ్చేది అక్క మాకు అయిపోతే తొందరగా ఇవ్వండి అక్క, ఆపేస్తారు తొందరగా ఇవ్వండి అక్క అంటూనే ఉండేవాళ్ళు. సరే వాళ్ళకి వైర్ ఇచ్చేవాళ్ళం, వాషింగ్ మిషన్ కూడా వేసుకోలేదు. మాకైతే 3 టబ్బులకు బట్టలు అయినాయి. కొన్ని అయితే ఉతుక్కోవడానికి కూడా నీళ్లు లేవు, కొన్ని పిల్లలు అయినా ఉతుకుదామంటే నీళ్లు లేవు. మామూలుగా పిల్లలు అయితే ఉతికేస్తాం, మావి బెడ్షీట్లు అయితే వాషింగ్ మిషన్కి వేస్తాం. పిల్లలు ఉతకడానికి కూడా బట్టలు స్నానానికే లేవు నీళ్ళు అనేవి. ఇంకా వాళ్ళు ఇవ్వలేదు. ఇంకా తర్వాత మా అమ్మకి చెప్తే మా అమ్మ వచ్చేసి పైకి వెళ్ళి అడిగింది వాళ్ళని, వాళ్ళు ఎందుకు ఆపేశారా అంటే అవును ఆపాము అనేసి అన్నారు. ఉప్పు నీళ్ళు వస్తాయి కదా వేసుకోవచ్చు అంటే అవి మా ఊరికి వేసుకున్నాం అంట్లు తోముకోవడానికి, మా ఊరికి వేసుకున్నాం అంటారు. మా ఊరికి అంట్లుకి 1 గంట వేసుకుంటారు ఎవరైనా మోటార్. ఇంకా తర్వాత అబ్బాయి మార్నింగ్ వెళ్ళేసి పెద్ద పెద్ద గోల్ చేసిండు, కిందకి దిగండి మీకు నీళ్ళు లేవా అది ఇదని రాంగ్ అయితే మాట్లాడిండ్రు. ఇంకా తను మా బావ అయితే లేడు అప్పుడు. ఇంకా అబ్బాయి మెంటలు వచ్చినట్టు ఇలా తల కొట్టుకోవడం, గోడలు కొట్టడం, మెట్లకేసి కొట్టడం, పిచ్చి పిచ్చిగా మెంటలు చేసిండు. మాకైతే చాలా భయం వేసింది అబ్బాయిని చూసి. చాలా హైట్ ఉంటాడు, సన్నగా పుల్లలాగా ఉంటాడు. అన్నిటికేసి ఎట్ట కొట్టుకునేది. నాకు మెంటలు వస్తుంది అంటున్నాడు. నిజంగా మెంటలేమో కానీ మాకైతే తెలీదు. చాలా బీభత్సం చేశారు. ఇంటి ఎదురైతే వాళ్ళు మంచోళ్ళు కదమ్మా గమ్ముగుండండి గమ్ముగుండండి. మేము చాలా వరకు గమ్ముగున్నా, అసలు ఏం అనలేదు. నేను ఎవరితో గొడవలకు పోను, చాలా సైలెంట్ ఉన్న. అబ్బాయితో కూడా ఏం మాట్లాడాలో మా అమ్మే మాట్లాడుతూ ఉంది. ఇంకా మా బావ వచ్చాకైతే చెప్పాను. అయితే తనేమో కంప్లైంట్ ఇద్దాం పోలీస్ కంప్లైంట్, ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఇలా వచ్చి గొడవ చేసేది ఏంది అనేసి అన్నాడు. అయితే నేను వద్దు అసలు గొడవలు గిడవలు కంప్లైంట్లు ఏం వద్దు, ప్రశాంతంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం, ఇంకా అవసరమే లేదు, ఎందుకు ఉండాలి నీళ్ళు ఇవ్వకుండా అన్నాము. ఇంకా సాయంత్రం అబ్బాయి వచ్చాక మేము ఖాళీ చేస్తాము అనేసి అన్నాం. కరెంటు బిల్లు కట్టి 5వ తేదీ కరెంటు బిల్లు వస్తుంది, 6వ తేదీ వెళ్ళిపోండి చెక్ వేయండి అంటాడు. ఇంకా మేము అన్నాం 5వ తేదీ 6వ తేదీ దాకా అయితే ఉండము, మీరు నీళ్ళు ఇవ్వకుండా మేమైతే ముందే వెళ్ళిపోతాం, వెళ్ళాకైతే కరెంటు బిల్లు కట్టండి, కరెంటు బిల్లు పెట్టండి మేము కడతామన్నాం. నమ్మకం ఏంటి ప్రూఫ్ ఏంటి అన్నారు. నెంబర్ ఇచ్చాము, ఆటో నెంబర్ ఉంది, ఇంకా అన్నీ ఉన్నాయి. ప్రూఫ్ ఏంటి మా అమ్మ కూడా వాళ్ళ ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటది, వాళ్ళకి 2 బజార్లు తక్కువైతే ఉంటది. మా అమ్మ కూడా చెప్పింది నేను ఉంటా కదా కడతామని. ప్రూఫ్ ఏంటి అన్నారు. కడతామన్నాం. తర్వాత ఖాళీ చేసినప్పుడు ఫ్యాన్ తీసి బయట పెట్టాం. వాళ్ళైతే నిన్న నైట్ ఫ్యాన్ తీసుకుందామా, ఆ ఆంటీ ఏమో ఫ్యాన్ తీసుకుంది. ఫ్యాన్ తీసుకొని మీ కరెంటు బిల్లు కట్టి తీసుకోపోండి, అందువరకు మేము ఫ్యాన్ ఇవ్వము అన్నారు.
ఇంకా ఫ్యాన్ ఇవ్వమన్నారు. ఇంక మా అమ్మ వెళ్ళి ఫ్యాన్ తీసుకొచ్చేసింది. మేము కడతాం ఎందుకు కట్టుకున్నాం, మా ఇల్లు అక్కడే ఉంటది కదా, పిల్లలు ఎట్ట నిద్రపోతారు ఫ్యాన్ లేకుండా అని ఇంకా అరిచేసి తీసుకొచ్చేసింది. ఫ్యాన్ అయితే అక్కడికి అంతా మొత్తం క్లీన్ చేసి, వాష్రూమ్ ఇల్లు మొత్తం క్లీన్ చేసి ఫ్యాన్ అయితే తీసుకొచ్చింది. కరెంట్ బిల్ కడతాను ప్రూఫ్ ఏంటి అవన్నీ అబ్బాయి ఎలా పడితే అలా మాట్లాడుతుంది అసలుకి. మా అమ్మ కంప్లైంట్ ఇస్తాను అనేలేకి ఫ్యాన్ ఇచ్చింది, లేకపోతే ఇచ్చే వాళ్ళు కూడా కాదు. ఇంకా వాళ్ళతో గొడవ ఎందుకని మేమైతే అనుకున్నాం. వాళ్ళ ఇంటి వాళ్ళు, ఇంటి ఎదురు వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళైతే వాళ్ళు మంచోళ్ళు కాదమ్మా, వాళ్ళు మంచోళ్ళు కాదు కట్టిపోండి అంటే, కరెంట్ బిల్ రాకుండా ఎట్ట కడతాం, 5వ తేదీ వస్తుంది, కరెంట్ బిల్ వచ్చాకే కదా కడతాం, లేకుండా మేము ఏం కట్టాలని కదా. అయితే కరెంట్ బిల్ కడతాం, 5వ తేదీ రోజు కరెంట్ బిల్ వస్తుంది, కడతాం. మాకేమి, మేము ఎవరి సొమ్ము అయితే తినము. ఈ రోజు కరెంట్ బిల్ వస్తుంది, ఎంతైనా రాని మేమైతే కరెంట్ బిల్ అయితే కట్టేస్తాం. వాళ్ళతో గొడవ కాదు, మేము ఎవరితో గొడవలకు పోము, వాళ్ళతో అసలు పని కాదు, కడితే అయిపోయింది. అసలుకి కొంతమంది ఇప్పుడు మనసులో అన్ని పెట్టుకొని చంపడం, నరకడం అలాంటివి చేస్తారు. మేము బేసిక్ అయితే ఎవరితో గొడవలకు పోము. కరెంటు బిల్లు కూడా వచ్చే వరకు ఉందాం అనుకున్నాం, కానీ నీళ్ళకైతే చాలా ఇబ్బంది అయింది. అందుకని ఇంటికే వచ్చాం. ఈ ఇల్లు ఎందుకు ఖాళీ చేశారు, మళ్ళీ ఇదే ఇంటికి వస్తారైతే కొంతమంది అనుకుంటారు. ఎందుకు వచ్చాం, అసలు ఎందుకు ఖాళీ చేసామంటే చాలా సిల్లీ రీజన్. నాకైతే ఎలకొస్తుందని చాలా భయంతో అయితే ఖాళీ చేసాను. అదే కాక పిల్లలకి స్నానాలకి ఇబ్బంది అయింది. అంటే బయట ఓపెన్ ప్లేస్ చాలా బాగుంటది, వర్షం పడ్డప్పుడు ఎండ వచ్చినప్పుడు స్నానం చేయించలేకపోతున్నానని అలా అంటే పోటుకో కిందైనా పోపియొచ్చు. నేనైతే చాలా వరకు 99% అయితే ఆ ఎలక వస్తుందని భయపడ్డాను. మళ్ళీ ఇప్పుడు ఎలకలు రావంటే మా బావ మెస్సికి అది ఇదే ఉంటది కదా బోర్డు, అది కొట్టేస్తాను, ఎలకలు రాకుండా చూస్తానండు. వచ్చాకైతే ఒక ఎలక కనిపించింది, అరిశాను, పెద్ద కేకలు వేసాను, భయం వేసి. మా బావను వచ్చి అడిగితే అది కొడతానన్నావుగా అంటే, ఎన్నెన్నో చెప్తాము అన్ని చేస్తామా అనేసి అంటున్నారు తనైతే. కానీ బోర్డు అయితే కొట్టేస్తా కంపల్సరీ, ఎలకలు రాకుండా అయితే. ఇంకెన్నాళ్ళు ఉన్నా ఇబ్బంది ఉండదు. ఇక్కడ మేము ఫోన్ చేసి అడిగాము ఆంటీని అక్కడ గొడవ అయ్యాక, ఆంటీ మళ్ళీ వస్తాము అనేసి. అయితే వాళ్ళు కూడా చక్కగా రండి అమ్మ, మంచిగా ఉండండి వచ్చేసి అన్నారు. మా ఇల్లు ఖాళీ చేశారుగా ఎందుకు మళ్ళీ రావడం అనేసి ఏమల్లా, రండి ప్రశాంతంగా ఉండండి అన్నారు. ఆల్రెడీ అంతకుముందు ఫోన్ చేయకముందే అక్కడ ఇల్లు షిఫ్ట్ అయిన కాడ నుంచి అప్పుడప్పుడు ఆంటీకి పండక్కి అలా ఫోన్ చేసేదాన్ని, మాట్లాడేదాన్ని. నేను ఎవరితో మాట్లాడిన వీళ్ళతో బాగా మాట్లాడితే బాగున్నాను. అయితే ఇక్కడ కూడా మనకి ఏ రూల్స్ ఏం బెటర్ బాగుంటది. ఆడే చాలా ఇబ్బంది పడ్డాం అసలుకి. కొంతమంది హౌస్ ఓనర్స్ అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పెడతారు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. చెడ్డోళ్ళలాగా అంతకు ముందు ఉన్న ఇల్లు అయితే ఇప్పుడైతే మంచి వాళ్ళలాగే తీళ్ళు అయితే అసలు మేమైతే చాలా ఫేస్ చేసాం. మా ఇంట్లో వెళ్ళిన నుంచి అసలు ప్రశాంతతే లేదు. వెళ్ళిన కాడ నుంచి అయితే అసలుకి ఏందో మాకు ఇంకా జాతకంలో ఒక నెల అయితే అవమానాలు పడాలని అటు పోయి వచ్చినట్టే అయింది. అలా ఉంది మా పరిస్థితి అయితే. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.